నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర పరిస్థితిని వివరించి రాష్ట్రాభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందడుగు వేయాలి. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిందే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. పథకాల అమలులో జగన్ ను చూసి నేర్చుకోవాలి. చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్లు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం 14,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, కొప్పర్తి ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్లకు 4,936 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని, పోర్టుల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో కొత్త రహదారులు రాష్ట్రానికి కేటాయించేలా, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా ఎంపీలు పనిచేయాలని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ఎంపీలకు సూచించారు. భద్రమైన సమాజానికి సురక్షిత రహదారులపై సురక్షిత డ్రైవింగ్ కీలకమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు బాధ్యతగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ భాగస్వామ్యంతో మంగళవారం నగరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బెంచ్ సర్కిల్ వద్ద రహదారి భద్రతా ర్యాలీని పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రారంభించగా, కలెక్టరేట్ వద్ద ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ రహదారులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ఉద్యమ స్ఫూర్తితో రహదారి ప్రమాదాలు జరగకుండా కృషి చేయాలన్నారు. అమూల్యమైన మన జీవితాలు రహదారి ప్రమాదాల వల్ల చిన్నాభిన్నం కాకూడదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రమాదం జరిగాక బాధపడే కంటే జరగకుండా జాగ్రత్త పడటం అత్యుత్తమమని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధానంగా బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఏవైనా లోపాలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన సవరిస్తున్నట్లు వివరించారు. రవాణా, రహదారులు, భవనాలు, పోలీస్, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు రహదారి భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, రంబల్ స్టిక్కర్స్ వంటివి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రహదారి భద్రతా విషయంలో రవాణా, పోలీస్, ట్రాఫిక్ తదితర శాఖలు చూపుతున్న చొరవతో పాటు లారీ యాజమాన్ల అసోసియేషన్ కూడా బాగా కృషి చేస్తుండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. కార్యక్రమంలో కె
కేడీఎల్ఓఏ ప్రెసిడెంట్ నాగుమోతు రాజా, జనరల్ సెక్రటరీ ఏవివి సత్యనారాయణ, డిటిసి ఏ మోహన్, ఆర్జీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఎన్సీసీ క్యాండిడేట్లు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే యూత్స్ కూడా ఉన్నారు. రోడ్ సేఫ్టీ నినాదాన్ని ప్రత్యేకంగా తీసుకువెళ్ళాలి. రోడ్స్ ఎంత సేఫ్గా ఉంటాయో సమాజం అంతా సురక్షితంగా ఉంటుందని మేము భావన. దానికోసం కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైతే దీని గురించి నెగ్లిజెంట్గా ఉన్నారో, ఇంకా దాని గురించి ఎక్కువ అవగాహన లేకుండా ముఖ్యంగా యూత్స్ కొంచెం న్యూస్ డ్రైవ్ డ్రిల్స్ బట్ స్కిల్స్ అని చెప్తారు. సో అట్లాగా సీరియస్ నేర్చుకుంటూ రోడ్స్ సేఫ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించాలి. ఈ అవేర్నెస్ స్టూడెంట్స్కి, అలాగే కొత్తగా లైసెన్స్ తీసుకున్న డ్రైవర్స్కి, అట్లాగే సో పిల్లలు ఎవరు ఎన్సీసీ ఉన్న పిల్లలందరూ ఇంకా డ్రైవింగ్ టెస్ట్ వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత వచ్చేసి మీరు రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలి, రెస్పాన్సిబుల్గా రోడ్స్ వాడుకోవాలి. మీరే కాకుండా ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ రోడ్ సేఫ్టీ కార్యక్రమం తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ హెల్మెట్ ర్యాలీ అవగాహనని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ సంస్థలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ హెల్మెట్ అవగాహన ర్యాలీని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం నగర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ముఖ్యంగా హెల్మెట్ అనేది కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. హెల్మెట్ ధారణ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ అన్ని సంస్థలు కూడా ప్లకార్డ్స్ కావచ్చు, లేదంటే హోర్డింగ్స్ కావచ్చు, వివిధ కళారూపాల్లో ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, మరొక వైపున పోలీస్ శాఖ భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా రీసెంట్గా ఈ బెంచ్ సర్కిల్లో అసలు ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు, ఈ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు అన్న విషయాన్ని మనము కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేస్తే మనకు 84.2% హెల్మెట్ ధరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వేరే రోడ్స్లో ఏదైతే ఉందో, ఏలూరు రోడ్లో కావచ్చు, లేదంటే ఏఎస్ నగర్లో కావచ్చు, అజిత్ సింగ్ నగర్లో కావచ్చు, ఇక్కడ కొంత తక్కువగా ఉంది, హెల్మెట్ ధారణ అనేది కొంత తక్కువగా ఉంది. అందుకే ఈ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల భద్రతకి మేము బాసటగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఖచ్చితంగా హెల్మెట్ లేనిదే నో హెల్మెట్ నో ఎంట్రీ అని, లేదంటే నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని, లేదంటే నో హెల్మెట్ నో హైవే అని, ఇలా ఈ విధంగా వివిధ రీతుల్లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 13వ రోజు కూడా మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖతో పాటు కొన్ని ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. మరి ఒక వారం రోజుల పాటు 24 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా లారీ యజమానుల సంఘం వాళ్ళ డ్రైవర్లకి శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి యొక్క శిక్షణ కాకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవగాహన కలిగించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. మరి వాటికి రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా అనుబంధంగా వారికి మనము ఆదరిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా చేసి, మరి సిపి గారు చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. వారి యొక్క ప్రాణభద్రత కంటే ఇంకోటి ముఖ్యమైనది లేదనే విషయాన్ని గమనించి మా యొక్క అధికారులతో పాటు సహకరించి ఈ యొక్క యజ్ఞాన్ని ఏదైతే సిపి గారు చెప్పారో దానిని అందరూ బాధ్యతగా మెలిగి మళ్ళీ మనం ప్రాణాలతో మన రోడ్డు మీద నుంచి బయలుదేరి మన ప్రాణాలతో ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్లో మనం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో చర్చించి రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పక్షాల ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ ఏ విధంగా పార్లమెంట్లో అనుసరించాలో వీటన్నిటి మీద వారితో సుదీర్ఘంగా చర్చించి వారు ఇచ్చిన సూచనల మేరకు పార్లమెంటులో మేము బడ్జెట్లో తగిన విధంగా స్పందిస్తామని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మనం చూస్తున్నాం, గత డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన 6 నెలల నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు, అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా
తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చూసాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో దారుణంగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది. వాటిలన్నిటికీ ఇబ్బంది లేని విధంగా ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు, అంతేకాకుండా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పలు దఫాలు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ వెళ్ళి చర్చించడం జరిగింది. వాటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు రీతిలో అన్ని విధాల మంచి అవకాశాలు ఉండి తప్పకుండా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సరసన చెందే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. తప్పకుండా మేమందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా అదే విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని తెలియజేసుకుంటున్నాం. మాకు అన్ని ప్రాధాన్యతలే. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్నో పరిశ్రమలు రావాలి, అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి, పోలవరం అయింది. రేపు గోదావరి, బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కూడా కొత్తవి స్టార్ట్ అవబోతున్నాయి. వీటితో పాటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా సెటిల్ అయ్యే విధంగా అక్కడికి రావాల్సినవన్నీ, వీటికి తోడు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం, ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రయామ్ సూర్యగర్ ఇటువంటి కేంద్ర పథకాలు మరిన్నిటి నిధులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జల్ జీవన్ దీక్ష అని వాళ్ళు నిజంగా 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా కేంద్ర నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అట్లా కాకుండా రాష్ట్రం మొత్తం మీద 70,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి అవసరం ఉంది. ఇటువంటి ఎన్నో ప్రపోజల్స్ రాష్ట్రానికి అవసరమైన ప్రపోజల్స్ ఇచ్చాం. అవన్నీ ఈ బడ్జెట్లో ఉంటాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు వారు ఈ 7 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రం ప్రజానీకం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుందో, భావితరంలో బాగుంటుందని ఆలోచించి ఎన్డీఏ కూటమికి అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజానీకం ఈరోజు మేము గ్రామాలు వెళ్తుంటే చాలా ఆనందం పడుతున్నారు, గౌరవంగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో వచ్చిన విదేశాల పర్యటన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా సరే వారికి ఉన్న ఆదరణ, వారికి ఉన్న గౌరవం అందరూ కూడా పారిశ్రామికవేత్తలు కానీ, పెట్టుబడులు రావడానికి కానీ, ఇతర నిధులు రావడం కానీ సకాలంలో వస్తున్నాయి. ఈరోజు వారు అన్ని ప్రాంతాలకి, ఇటు ఉత్తరాంధ్రకు కానీ, ఇటు రాయలసీమకు కానీ, అమరావతికి కానీ, పోలవరం కానీ అన్నికి సంబంధించి అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా చేయాలని ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఈరోజు ఎంపీలుగా మేము ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వారు దాదాపు 6 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వచ్చి ఎంపీలతో మాతో పాటు ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రిని, సంబంధిత మంత్రులను కలిసి ప్రతి అంశాన్ని కూడా వారి దూరదృష్టితో ఆలోచించి ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి పరిష్కారం చేసే మార్గాలు చూస్తున్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ దృష్టి పెట్టుకొని ఈరోజు దేశ విదేశాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఆదరిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో దాదాపు రాజ్యసభ, లోక్సభ కలిపి 30 పైన ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో మనం చూసాం. కానీ 7 మాసాల్లో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చిన అవకాశాలని ఎంపీలుగా మేము తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇచ్చిన అవకాశాన్ని కానీ చూసుకుంటే ఎంపీలందరం కూడా ఈరోజు ప్రతి శాఖలకి సమన్వయం చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. నిధులకి పోలవరంకి ఏ నిధులు రావాలి, ఏ సమయంలో రావాలి, అమరావతికి ఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఇవ్వాలి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అమరజీవి రావుల శివారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ సభలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళవారం రాత్రి పాల్గొని కె రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పడం సరైనది కాదని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఇప్పటి వరకు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఒకసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి సంక్షేమ పథకాలను అమలు చేయలేమని చెప్పడం దారుణమైనమన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు
వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎందుకు గుర్తు రాలేదని విమర్శించారు. కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు హడ్కో రుణాలు తీసుకురావడం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగానే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పత్రికా విలేకరుల సమావేశాల్లో వివరిస్తూ ఉన్నాడు. మరి డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది, దేశమంతా ముందుకు పోతుందని మొన్నటి వరకు మీరు ప్రచారం చేసుకొని ఇవాళ 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చెప్పావో వాటన్నిటి కూడా అటకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. శ్రీలంక పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉందని చెప్పి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కడానికి మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసినా సరే సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు. ఎందుకంటే మీరే ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థికంగా దివాళా తీసిందని ఒకవైపు చెబుతూనే సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే నిధులు తేవాలి. అట్లు కాకుండా గతంలో అప్పులు జరిగినాయి, మేము కూడా ఇప్పుడు అప్పులు చేస్తామంటే ఇవాళ మీరు చేస్తున్నంత అప్పులే. ఎందుకో అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్తో తెచ్చారు, హడ్కోతో 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. అన్నీ కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇది దగా తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా నిలదీస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం. మంగళగిరి ప్రాంతం ఎర్ర జెండాకి ఒక బలమైన కేంద్రం. ఇవాళ దేశ రాష్ట్ర రాజకీయాలలో మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ప్రజలను విడగొడుతున్నప్పటికీ మార్క్సిజానికి మరణం లేదు. సోషలిజాన్ని అంతిమంగా శ్రమ దోపిడీని, ఆర్థిక దోపిడీని, కుల పీడనని నిర్మూలించే వరకు కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోతూనే ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో ఈనాడు విగ్రహావిష్కరణ ఈ ప్రాంత ప్రజలకి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. జై ఎత్తి జై కొట్టు తెలుగుడ గతమెంతో కనకీర్తి కనవాడ అని చెప్పిన కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యేలకు ఉండి మంగళగిరి ప్రాంతానికి త్రాగునీటిని అందించినటువంటి మహానుభావుడు. అలాగే ఈ ప్రాంత పురోభివృద్ధికి బీజాలు వేసినటువంటి ఒక గొప్ప నేత. ఆ తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, ఇంకా ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు, అనేక మంది వారి పద్ధతుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించితేనే రైతులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సిపిఐ బలోపేతమైన శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీల అధికారం చేపడితే తప్పితే నిజమైన ప్రజలకు సేవ జరగదు. అలాంటి కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి ఈ సందర్భంగా పునరంకితం అవుదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చూస్తాం. కామ్రేడ్ రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు కామ్రేడ్ శివారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కమ్యూనిస్టు నిబద్ధత, కమ్యూనిస్టు త్యాగం, కమ్యూనిస్టు స్ఫూర్తి, వీటన్నిటిని కూడా ఆయన యొక్క
వారసత్వంగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి జిల్లాలో నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ధరలు ఆకాశాన్ని అంటుతూ ప్రజలు బ్రతకలేనటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఈ దశలో ప్రతి ఒక్కళ్ళు శివారెడ్డి గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పోరుబాటులో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం పోరాడతామని శివారెడ్డి యొక్క వర్ధంతి సందర్భంగా, విగ్రహావిష్కరణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలుకు ఎదురులేని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పథకాల అమలులో జగన్ను చూసి నేర్చుకోవాలని ఆయన సీఎం చంద్రబాబుకు సలహా ఇచ్చారు. అందరికీ నమస్కారం, ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం. ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను. అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. అందుకని ఈ వీడియో మీకు పంపిస్తాను. ఇది ప్రెస్ మీట్గా భావించి రెడీ చేయమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 5, 14, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా, కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. దాన్ని సాధించడంలో విఫలమయ్యారు. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. అలాగే అన్ని రకాల కార్యక్రమంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటల పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళు. చేపల చెరువుపై అన్ని లీజు హక్కులు ఉన్నప్పటికీ వైకాపా పార్టీకి చెందిన ఓంకార్ చెరువులు చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారని గంగపుత్రులు నాగరాజు వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాలనీ మసీదు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల క్రితం చెరువు యజమాని రామారావు చెరువులు చేపలు పట్టుకోవడానికి గంగపుత్రులైన మాకు లీజుకు ఇచ్చారన్నారు. స్థానిక పోలీసులు కూడా తమకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అన్యాయాన్ని గురైన వారికి న్యాయం చేయకుండా ఓంకార్కే మద్దతు పలుకుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. కోర్టులో ఆర్డర్ తో పాటు అన్ని హక్కులు ఉన్న గంగపుత్రులు చెరువులో చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గంగమిత్రులకు న్యాయం చేయాలని నాగరాజు వర్మ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో కలిసి గంగపుత్రులందరూ ఆత్మహత్య శరణ్యమన్నారు. నా పేరు నడకుదిరి నాగరాజు. స్థానిక వైఎస్ఆర్ కాలనీ వాస్తవ్యులు. మత్స్యకార కుటుంబాలు
కాండ్రకుంట రామారావు గారి దగ్గర ఈ చేపల చెరువు లీజుకి తీసుకుని సాగు చేసుకునే క్రమంలో అంతకుముందు పాత లీజుదారు అయిన సామిరెడ్డి దుర్గా ఓంకార సాంబశివరావు 2017 నుంచి 2020కి లీజు పీరియడ్ అయిపోయినప్పటికీ వికెట్ చేయకుండా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ దావా వేసి ఎలాంటి ఇంజక్షన్ ఆర్డర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని అయితే హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి మమ్మల్ని సాగు చేసుకోనీకోకుండా చెరువులోకి రానికోకుండా అక్రమంగా దౌర్జన్యంగా 50 టన్నుల చేపలు డిసెంబర్ 11వ తారీఖున పట్టుకెళ్ళిపోయటం జరిగింది. మేము చేపల దొంగతనం జరిగిందని కంప్లైంటీలుగా 112కి మేము ఫోన్ చేస్తే తిరిగి మేమే చేపల దొంగలమని చెప్పి మా మీద కేసు కట్టి అక్రమ కేసులు బనాయించి మా మీద స్టేషన్లో కేసులు బుక్ చేయడం జరిగింది. ఈరోజు డిసెంబర్ 12 కూర్చుని మాట్లాడుకుందామని జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం మేము స్థానిక తెలుగుదేశం కార్యకర్తలని స్థానిక తెలుగుదేశం నాయకులు ఒక పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నాం. ఒకరోజు వాళ్ళు పట్టుకుని ఎంత పట్టుకుంటారో పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఖాళీ చేసి, ఉన్నది మిగతాది మొత్తం మీరే పట్టుకుని ఒక ఒప్పందం చేసి ముందు వాళ్ళు పట్టుకున్న తర్వాత మీరు పట్టడానికి లేదు, స్టేటస్ కో ఉంది, స్టేటస్ కో పొజిషన్లో మాకు ఉందని హైకోర్టు వారు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులన్నింటినీ ఉల్లంఘించి పోలీసు వారు ఏకపక్షంగా ఎస్ఐ సిఐ గారు, ఏసీపీ గారు, ఏడీసీపీ గారు కూడా ఏకపక్షంగా వారికే పనిచేస్తా వారు స్టేటస్ కోలో ఉన్నారు, పడతారు చేపలు అని ఏకపక్ష ధోరణితో వారికే సహకరించడం జరుగుతుంది. మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన అక్కడి నుంచి సమస్యని ఏడీసీపీ గారికి పంపించడం జరిగింది. ఆయన దగ్గర కూడా పూర్తిగా మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని చేపల చెరువులో గడ్డి కోయటానికి దిగినా కానీ అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తున్నారు. కానీ వాళ్ళకి దగ్గరుండి చేపలు పట్టించి లోళ్ళు బందోబస్తు, పోలీసు బందోబస్తుతో చేపల వ్యాన్లు లోళ్ళు అన్నీ బయటికి పంపిస్తాం. దగ్గరుండి కాటాలు వేయించి బందోబస్తు వెహికల్స్ని పంపిస్తున్నారండి. ఈ దుర్మార్గంగా దౌర్జన్యంగా మాకు హక్కులు ఉన్నాయి అన్ని. నా పేరు లంకే గోపివర్మ అండి, స్థానిక టీడీపీ కార్యకర్తని, మత్స్యకారులు. మేము ఇక్కడ చేపలు చెరువు గట్టి పడతాకు వస్తుంటే మమ్మల్ని అడ్డుకొని పెద్ద మనుషులు, టీడీపీ నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ మమ్మల్ని అడ్డుకొని ఆపేసి ఫోన్లు చేసి బెదిరించడం మమ్మల్ని, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఓంకార్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారండి, ఆయన వైసీపీ వాళ్ళు. ఓంకార్ అనే వ్యక్తి ఆయన సపోర్ట్ చేసి మమ్మల్ని తొక్కేస్తున్నారు. స్థానికం మేము టీడీపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో. నిన్న కూడా చేపలు పడుతున్నారు. వెళ్ళి 112కి మేము ఫోన్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టేసి అతనితో చేపలు సీఏ దగ్గరుండి ఎస్ఐ దగ్గరుండి కాటా అయిపోతున్నాడు. చేపల దగ్గరుండి కాటా అయిపించి పంపిస్తున్నాడు ఎస్ఐ. మమ్మల్ని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ నుంచి ఏసీబీ గారి ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం రండి అని చెప్పి చేపలు పంపించేసి మమ్మల్ని మళ్ళీ సాయంత్రం రమ్మని చెప్పి చేపలు పట్టేదాకా మమ్మల్ని ఏసీబీ ఆఫీస్లో కూర్చోబెట్టారండి. నిన్న మళ్ళీ కేసులు మా మీద, మనం కొట్టకపోయినా కొట్టామని చెప్పి దొంగ కేసులు పెట్టారు. ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మేము 12 to 2 లోపు కొట్టామని చెప్పారు. 2:40కి హెడ్ కానిస్టేబుల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓంకార్ అనే వ్యక్తి మమ్మల్ని 5 కోట్లు పెట్టి మర్డర్ చేపిస్తాను మా అందరం హెడ్ కానిస్టేబుల్ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. ఓంకార్ అనే వ్యక్తి మమ్మల్ని. ఆర్ఐ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్ఐ గారు వచ్చారు, మొత్తం కాగితాలు చూసి వెళ్ళారు. అయినా మమ్మల్ని అందరూ వాళ్ళ ముందు బెదిరిస్తున్నా కానీ హెడ్ కానిస్టేబుల్ ఏ చర్య తీసుకోవట్లేదండి. ఆయన ముందు కూడా ఆయన కూడా ఏం తీసుకోవట్లేదు చర్యలు. అసలుకి అంత ధీమాగా చెప్తున్నారు ఆయన. ఓంకార్ అనే వ్యక్తి మిమ్మల్ని చంపించేస్తాం మేము, అదే మాట ప్రాణహాని ఉందండి. ప్రాణహాని మా చెరువులకి మాకు ప్రాణహాని ఉంది. అదే చంపేస్తాను బెదిరించిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారు ఉన్నారండి. ఆ రోజు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రోజు 2:40కి తీసాం. అతను మేము 2:02కి కొట్టామని చెప్పి కేసు పెట్టాడు. 2:40కి తను ఇక్కడే ఉన్నాడు. మేము ఎలా కొడతామండి? అది 2 టౌన్ స్టేషన్ అండి. ఎస్ఐ హరిప్రసాద్ అండి, ఎస్ఐ గారు. 351, 120, 3 సెక్షన్లు పెట్టారండి. 115 అండి, విత్ రెడ్ విత్ 34. టీడీపీ నాయకులు కలిసామండి. వాళ్ళు మాకు ఫస్ట్ ఐఎఫ్ సపోర్ట్ చేసి 4 రోజుల తర్వాత పార్టీలు న్యాయం చేయలేదండి. అతను కూడా ఓంకార్ కూడా టీడీపీలోకి వచ్చారన్నారు. లేదండి, అతను వైసీపీ అనండి. అతను టీడీపీలో ఉన్నారు కదా. టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా నిపుణులను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ 2.0 పథకంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ నిపుణులతో కమిషనర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ
నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా వారికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలంటూ నిపుణులైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ ను ఆదేశించారు. అందులో భాగంగా అవసరమైన నైపుణ్య శిక్ష, షెల్టర్ హోమ్ తదితర అంశాలు ఒక నెల గడువు ఇస్తూ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించాలన్నారు. నివేదిక అనుగుణంగా నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా సిటీ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజల ఆర్థిక పురోగతిని సాధించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ, అసిస్టెంట్ ఫ్యాకల్టీ మెంబర్ సాయి పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చేతులు ఎత్తేసిన సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు సమాధానం చెప్పాలని వైకాపా నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తే ఏపీ మరో బీహార్ గా మారుతుందని చెప్పిన చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పటం ప్రజలను మోసం చేయడం కాదా అని మహేష్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు అమలు చేయిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాలన్నారు. బాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ సీఎం దావోస్ వెళ్లి కోట్లాది రూపాయల పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు ఎంఓలు కుదుర్చుకుంటే ఏపీ సీఎం ఎన్ని కోట్లు పెట్టుబడి ఆంధ్రాకు తెచ్చారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో అభివృద్ధి జరిగిందని అన్నారు. కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, నేను పేద సామాన్య వర్గాలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదారుకొచ్చారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత. సూపర్ 6 అమలు లేదు, ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకి పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు, మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. ఇంకో పక్కన చూశారుగా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా విశ్వమాత శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వాసవి అమ్మవారికి లక్ష తులసి దళాలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు అన్నారు. శ్రీ వాసవి కనుక పరమేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపిణి అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ సంవత్సరం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా 5 రోజుల పాటు వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
చేస్తామన్నారు. పాత బస్తీ పూజారి వారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వాసవి అమ్మవారికి లక్ష తులసి దళాలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు మాట్లాడారు. భారతదేశంలో తొలిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లక్ష తులసి అర్చన చేస్తే అందరికీ శుభం జరుగుతుందన్నారు. వాసవి అమ్మవారు విశ్వమాత అన్నారు. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులందరూ వివిధ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈవికే నరసింహారావు భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. 31వ తేదీన జరిగే రథోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన సందర్భంగా ఈరోజు 2వ రోజు మంగళవారం నాడు సాయంత్రం వాసవి అమ్మవారికి లక్ష తులసి అర్చన జరుగుతుంది. ఈ లక్ష తులసి అర్చన చేయడం వలన వ్యాపార అభివృద్ధి, ఆయుష్ వృద్ధి, సర్వతో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు వ్యక్తి. ఆ ఉద్దేశంతో విజయవాడలోని సమస్త జనులు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ కూడా సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష తులసి అర్చన చేయడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. తుమ్మలపల్లి క్షేత్రాయ కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేపట్టిందన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిస్వార్థంతో నిర్వహిస్తానన్నారు. తనకు మహత్తర బాధ్యత ఇచ్చిన కూటమి అధినాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతి మొత్తానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎంతో పెద్ద మనసుతో, విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 1989వ సంవత్సరంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను ఆనాడు ఏర్పాటు చేస్తే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త, మన అందరి బాగోగులు చూసే మన దైవం శ్రీ నందమూరి రామారావు గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినాడు. మీకు తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా 56 కార్పొరేషన్లు వేసినారే కానీ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 రుణాలు ఇవ్వాల. మీకు తెలుసు చెప్పినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాడని, అదేవిధంగా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అందించినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, ఇక్కడ ఒకసారి మనం నాయి బ్రాహ్మణ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చినటువంటి సామాజిక వర్గం నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరొక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి. అంటే నిస్వార్థంగా ఏ రోజు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా ఇప్పుడే అంటా ఉన్నారు సదాశివం గారు, నిజాయితీగా బ్రతుకుతాం,
కష్టపడి మా జీవనాన్ని మేము సాగిస్తాం, నిజాయితీకి మారుపేరుగా మేము ఉంటామని చెప్పి వారు ఏదైతే అన్నారో, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. నిరుపేదలైన కుటుంబాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయించాలని స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం భారత్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల అర్జీ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా అధ్యక్షతన వహించారు. పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్ ముఖ్య అతిథులుగా స్వాగతం పలకగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ వేదికను అలంకరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామాల్లో 3, పట్టణంలో 2 సెంట్లు ప్రకటిస్తూ ఇచ్చిన జీవో సవరించాలన్నారు. ఇంటి నిర్మాణం పూర్తవని వారందరికీ జీవో సవరించి పట్టణంలో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. వచ్చే నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అర్జీదారులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల్లో చలో అసెంబ్లీ పిలుపునిస్తాం. ఖచ్చితంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు సిపిఐ పోరాటం కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోము కృష్ణయ్య, నియోజకవర్గ కార్యదర్శి నాగుల్ మీరా, దళిత హక్కు పోరాట ఆర్గనైజేషన్ కార్యదర్శి పుట్టి రాయప్ప, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకూరు వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఏఐవైఎఫ్ ఆర్గనైజేషన్ కార్యదర్శి లంకా గోవిందరాజు, ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి షేక్ యాసిన్, తిరుపూరు మండల కార్యదర్శి ఎన్ వనమాలి, గంపలగూడెం మండల కార్యదర్శి ఉన్న సాంబశివరావు, విసన్నపేట మండల కార్యదర్శి ఎం త్యాగరాజు, ఏ కొండూరు మండల కార్యదర్శి ముచింతల వెంకటేశ్వరరావు, ఏఐటియుసి తిరుపూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కే నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర పరిస్థితిని వివరించి రాష్ట్రాభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందడుగు వేయాలి. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిందే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. పథకాల అమలులో జగన్ ను చూసి నేర్చుకోవాలి. చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.